now we have come to a head of bamboo forest. సాయనారో సాయనారో సమీరా ఫోన్ చేసి తొందరగా రండి బస్ ఇస్ లీవింగ్ అని పరిగెత్తుతున్నాం మేము. ఈరోజు పొద్దునుంచి మా వాడికి పప్పు కావాలంట. So we are going to Shibuya crossing. It's a very popular crossing street here in Tokyo. అంటే విన్నా హెట్టిగా ఉంటుంది 10 మంది వెళ్ళినప్పుడు ఇలా అని తెలుసు, కానీ మరీ పిల్లలతో వెళ్ళినప్పుడు ఇలా హెట్టిగా పెట్టుకుంటే పిల్లలకి చాలా కష్టం. హలో హాయ్ నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ గైస్. యా దిస్ ఇస్ ద 5th డే ఇన్ జపాన్. మేము ఇంకా కొయోటోలోనే ఉన్నాము. నిన్న చూసారు కదా కొయోటో నుంచి. ఈరోజు మార్నింగ్ మేము చాలా ఎర్లీగా బయలుదేరాలని చెప్పాను కదా. ఎర్లీగా బయలుదేరాము, బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ నౌ వీ హ్యావ్ కమ్ టు అ హెడ్ ఆఫ్ బ్యాంబూ ఫారెస్ట్. కానీ దారిలో మధ్యలో ఈ చైనీస్ డ్రెస్సెస్ ఏదైనా కావాలంటే వేసుకుంటే హాఫ్ అన్ అవర్ కోసమో 1 అవర్ కోసమో రెంట్కి ఇస్తారనమాట. సో ది చార్జ్ హెయిర్ డ్రెస్ అవన్నీ చేయడానికి. సో నాకెందుకో వద్దనుకున్నాను నేను. అండ్ తబస్సుమ్ వెళ్ళింది. తబస్సుమ్ ఈజ్ గెటింగ్ రెడీ అండ్ ఈవెన్ సమీరా వాళ్ళ మదర్ కూడా షీఈ్ గెటింగ్ రెడీ. సో లెట్స్ సీ. సాయనారో సాయనారో కొనిచ్చివా కొనిచ్చివా బట్టలు కొనిచ్చావా? నాకైతే ఏం ఎక్కువ నచ్చలేదు, కానీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఓకే గైస్, సో నేను తబస్సుమ్ పిక్స్ బిజీగా క్లిక్ చేస్తూ ఉన్నా. అండ్ ఈలోగా సమీరా పిల్లలకి చాని ఐస్ క్రీమ్ లియోలో ఆకు హోనాతో లియో ఐస్ క్రీమ్ కొన్నారు వాళ్ళు. ఇప్పుడు నేను తబస్సుమ్ వెళ్తున్నాము. సుమయ్య అండ్ వాళ్ళ మదర్ ఒక బ్యాచ్, సమీరా విత్ కిడ్స్ ఒక బ్యాచ్, నేను తబస్సుమ్ ఒక బ్యాచ్గా వెళ్ళాము ఈరోజు. బికాస్ టైం తక్కువ ఉంది. సో మేము బ్యాంబూ ఫారెస్ట్కి దగ్గరలోనే ఫొటోస్ తీసుకొని వచ్చాము. ఇంకా లోపలికి వెళ్ళలేదు బికాస్ బస్ వెళ్ళిపోతుంది, మళ్ళీ లిమిటెడ్ టైం ఉంది కాబట్టి అక్కడ తీసుకొని ఇంకా మేము రష్ అవుతున్నాం. అండ్ వీఆర్ హ్యావింగ్ ఐస్ క్రీమ్ ఆన్ ద వే. ఏది కొన్నా ముందు ఒక సెల్ఫీ తీసుకుంటున్నా. ఫ్రాలిక్ తబస్సుమ్ జుట్టు మాత్రం అలాగే పెట్టుకుంది. అండ్ యూ లుకింగ్ నైస్ ప్రిటీ. ఈ జుట్టు దీనిపైన సెట్ అయింది. అవును కదా, మాషాల్లా యూ లుక్ నైస్ క్రీమ్ తబస్సుమ్. సమీరా ఫోన్ చేసి తొందరగా రండి బస్ ఇస్ లీవింగ్ అని పరిగెత్తుతున్నాం మేము. బాయ్ గైస్, బాయ్ బాయ్ ఫర్ యూ ఆల్సో ఫర్ నౌ. బస్సులో వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. వచ్చేసాము గైస్, బస్ వెళ్ళిపోతుంది, లొకేషన్ పంపిస్తాం వచ్చేయండి. 1 minute అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాము. ఓ మై గాడ్, ఫైనల్గా బస్లోకి వచ్చేసాం. మీరు చాలా పర్టికులర్ టైం పంచారు. మేము ఫోటోస్ దిగి ఆ డ్రెస్ అన్ని చూసుకొని వచ్చే వరకు మాకు కొంచెం లేట్ అయింది. వీఆర్ ఇన్ ద బస్. ఇలా నుంచొని తింటున్నాం, ఆప్షన్ లేక, టైం లేక. అదే మన ఇండియా స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఎట్లా పడితే అలా తింటాం.
ఈరోజు పొద్దునుంచి మా వాడికి పప్పు కావాలంట. ఓకే గైస్, మేము ట్రైన్లో ట్రావెల్ చేసి వచ్చాము. కానీ చాలా 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 కొంచెం అంటే హెక్టిక్గా ఉండింది. ఎందుకంటే మా దగ్గర పిల్లలు, స్ట్రాలర్స్, సూట్ కేసెస్ అన్ని హాఫ్ ఆఫ్ ద లగేజ్ సమీరా ఇక్కడ నుంచి లగేజ్ మనం ఇప్పుడే చెప్పేస్తే ఇక్కడ మనకి ఈ కంట్రీ అంటే ఈ ఊరికి పంపించేస్తారు వాళ్ళు. సో మేము కొయోటోలో ఇచ్చేస్తే వాళ్ళు టోక్యోలో ఈ టైం కావాలంటే ఇచ్చేస్తారనమాట. సో చాలా హెక్టిక్గా అయింది. అండ్ ఆ టైమింగ్స్లో ఇంతమంది గ్రూప్లో అందరూ ఒకేసారి వెళ్ళడంలో దాంట్లో కొంచెం డిస్టర్బెన్స్ అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సీట్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు. సో న్యాచురల్గా అందరూ డిఫరెంట్ ప్లేసెస్లో కూర్చున్నాము. పిల్లలు సెట్ అవ్వాలి, లంచ్ టైం ఎంత బర్గర్ తిన్నా వాళ్ళు అక్కడ మళ్ళీ వాళ్ళ లంచ్ టైంలో సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇంక మేము రికార్డ్ చేయలేకపోయాం ట్రైన్లో. కొంచెం తబస్సు మేము రికార్డ్ చేసిందో తెలియదు. వచ్చిన తర్వాత ఇట్స్ వాజ్ మోర్ హెక్టిక్. అక్కడ నుంచి దిగి స్ట్రోలర్స్తో ఎక్కడికి వెళ్ళాలన్నా పెద్ద క్యూస్ అనమాట. ఎలివేటర్ తీసుకుందామంటే ఆ స్ట్రోల్ అవన్నీ దిగాలంటే కష్టం. సరే లిఫ్ట్లో వద్దామంటే పెద్ద క్యూ లిఫ్ట్లో. సో ఇక్కడ మాకు గైడ్ ఈరోజు ఒక అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి సో ఎనర్జెటిక్. తను చెప్పింది నేను హెల్ప్ చేస్తాను మీ అందరికీ. స్ట్రోలర్స్ అంటే మాకే కాదు వేరే మదర్స్ కూడా స్ట్రోలర్స్ ఉందన్నమాట. సో వాళ్ళందరికి హెల్ప్ చేసింది. అందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వచ్చేసాము. చాలా నడవాలి, చెప్పాను కదా, చాలా నడవాలి. బస్ ఎక్కడో ఉంటుంది, మేము అన్నా ఎక్కడి నుంచో రావాలి. పిల్లల్ని చూసుకుంటూ మొత్తానికి వచ్చి వాట్ ఎవర్ ఇట్ ఇస్ బస్ ఎక్కామన్నమాట. సో జపాన్ ఈజ్ మోర్ ఆఫ్ వాకింగ్ అండ్ మోర్ ఆఫ్ టైమింగ్ అండ్ మోర్ ఆఫ్ హెక్టిక్. నేను ఒకటి తెలుసుకుంది ఏంటంటే ఇంత హెక్టిక్గా షెడ్యూల్ పెట్టుకొని మాత్రం రాకూడదు. నా సజెషన్ అంటే హాలిడే షుడ్ బి లైక్ ఇన్ హాలిడే. అంటే కావాలంటే ఒక 2 రోజులు ఎక్స్టెండ్ చేసుకొని అయినా, లేకపోతే కావాలంటే 2 రోజులు తగ్గించి అయినా ఒక ప్లేస్ చూసి అయినా రావాలి. కానీ 4 ప్లేస్లు ఒక 4 రోజులు చూసేయాలనే ఆతృతతో, కకృతితో మనం ఇలా ప్లాన్ చేయకూడదని అనిపిస్తుంది నాకు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఫస్ట్ టైం నేను ఇలా ట్రావెల్ చేయడం కాబట్టి కొంచెం హెక్టిక్ అనిపించింది. అదర్వైజ్ ఆల్ వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మేము వెళ్తున్నాం షిబు క్రాసింగ్, రైట్? వాట్ ఇస్ ఇట్? షిబోయా క్రాసింగ్. సో వీఆర్ గోయింగ్ టు షిబోయా క్రాసింగ్. ఇట్స్ అ వెరీ పాపులర్ క్రాసింగ్ స్ట్రీట్ హియర్ ఇన్ టోక్యో. చాలా మంది వచ్చి చేస్తారు ఈ వాకింగ్. సో మేము కూడా అక్కడికి వెళ్తున్నాం ప్రస్తుతానికి. నెక్స్ట్ షాపింగ్ అన్నది ఏంటని తెలియదు, లెట్స్ సీ. అండ్ మేము బస్ ఎక్కగానే మా గైడ్ మాకు చాక్లెట్స్ ఇచ్చింది అండ్ పిల్లలు కూడా స్నాక్స్ ఇచ్చింది. సో మదర్స్కి చాక్లెట్ అండ్ పిల్లలకి స్నాక్స్ ఇచ్చింది. సో మేడ్ us ఫీల్ స్పెషల్ ఆన్ మదర్స్ డే. సంవత్సరం చాలా చల్లగా ఉంది కదా, వెరీ కోల్డ్. పాపం మేము ఏమి స్వెటర్స్, షాల్స్ ఏం తీసుకోలేదు. అండ్ వాళ్ళ మమ్మీ వండుకుతుంది. వావ్, ఇట్స్ వెరీ కోల్డ్. పిల్లలు చూడండి, చల్లగాలంటే చల్లగాలి. వెరీ కోల్డ్. ఇది ఆ క్రాసింగ్ అండి. లాక్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అలా క్రాస్ అవుతారు. మళ్ళీ క్రాస్ అయ్యేటప్పుడు నేను రికార్డ్ చేస్తా. Look at that. Look at the crossing. సో గైస్, ఫైనల్గా వచ్చేసాం మేము.
పిచ్చ చలిగా ఉంది. మేమేమో మామూలు క్లోత్స్ వేసుకొని ఉన్నాము. అంటే బస్ నుంచి లోపల రావడానికి అసలు మేము ఫ్రీజ్ అయిపోయాం, అంత చల్లగా ఉంది. సో అంటే ఎవరు జాకెట్స్ అవన్నీ తీసుకోలేదు, అన్‌ప్లాన్డ్‌గా చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉండింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మా లగేజెస్ అలా వచ్చేసాయి చూడండి. చాలామంది అలాగే పంపించుకున్నట్టున్నారు లగేజ్లు. సో అంతా అక్కడ పెట్టేశారు. ఇంకా రూమ్ చెకింగ్ కోసం అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. పాపం పిల్లలకి ఆకలి, ఆర్డర్ పెట్టాము. ఈ రూమ్స్ ఎప్పుడో ఇస్తారో, వాళ్ళు ఎప్పుడు తింటారో, ఎప్పుడు పడుకుంటారో, మార్నింగ్ మళ్ళీ 8:00 బస్సులో ఉండాలంట. అది విషయం. ఎస్ ఫ్రెండ్స్, ఫైనల్గా నేను వచ్చేసాను రూమ్లోకి. కుట్టి రూమ్స్ ఉన్నాయి. ఇవి చాలా కుట్టి రూమ్ చూడండి. చిన్న నేను ఇంకా బెడ్ అక్కడి నుంచి ఇక్కడికి జరిపాను అనమాట. ఇలా కార్నర్కి జరిపేసా, సో దట్ ఈ స్పేస్ అయినా దొరుకుతుందని. లేకపోతే సూట్ కేస్ పెడితే ఇక్కడ ఇలా నడవడానికి కూడా ప్లేస్ లేదు చూడండి. అంత స్మాల్ రూమ్స్, చాలా కుట్టి రూమ్స్ అనమాట. బట్ నీట్ అండ్ క్లీన్గా ఉంది. అది ఆల్వేస్ దే మెయింటైన్ దట్, కాబట్టి దాని గురించి చెప్పడానికి లేదు. ఈరోజు అంతా ఇట్ వాజ్ అ వెరీ హెక్టిక్ డే. యా, బట్ కొంచెం నాకు అనిపించింది, అంటే నేను ఫస్ట్ టైం గ్రూప్లో ఇలా ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నాకు అలా అనిపిస్తుందా అంటే విన్నా హెక్టిక్గా ఉంటుంది 10 మంది వెళ్ళినప్పుడు ఇలా అని తెలుసు, కానీ మరీ పిల్లలతో వెళ్ళినప్పుడు ఇలా హెక్టిక్గా పెట్టుకుంటే పిల్లలకి చాలా కష్టం. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ 10 అవుతుంది, వాళ్ళు ఇప్పుడు తింటున్నారు అక్కడ రూమ్లో. తిన్న తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఫ్రెష్ అప్ అయి పడుకోవడానికి టైం పడుతుంది. మళ్ళీ పొద్దున్నే పాపం 5 గంటలకో లేపితే వాళ్ళకి నిద్ర సరిపోవట్లేదు. ఇట్స్ బీన్ వెరీ కోల్డ్ ఈరోజు. రేపేమో మౌంట్ ఫూజీ వెళ్ళాలంట. సో ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు బీ, బట్ ఒకటైతే డిసైడ్ అయ్యాను, అన్లెస్ అండ్ అంటిల్ నాకు అన్నీ తెలుసుకుంటే తప్ప ఏ గ్రూప్తో కూడా నేను ట్రావెల్ చేయొద్దని డిసైడ్ అయ్యాను. దే లాట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ, కొందరు డాక్టర్స్ ఉన్నారు దీంట్లో గ్రూప్లో. అందరూ ఫ్రమ్ అ వెల్ టు డూ ఫ్యామిలీస్, అందరు మంచి, అంటే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తే వాళ్ళు అలాగే చెప్పారంటే హెక్టిక్గా ఉంటుంది, బట్ ఈ గ్రూప్ చాలా మంచిది అని. మేబీ మా గ్రూప్ చాలా పెద్దదని కన్ఫ్యూజ్ అవుతున్నారా అంటే, చిన్న గ్రూప్ ఉంటే వాళ్ళకి కూడా కేర్ టేక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ 42 మెంబర్స్ ఏదో ఉన్నాం మేము పిల్లలతో కలిపి. సో ఇట్స్ హ్యూజ్ బిగ్ గ్రూప్ అనమాట. దాంట్లో కొంచెం హెక్టిక్ అవుతుంది, కొంచెం అటు ఇటు అయిపోతుంది. కొందరు ఇంత జనాలు, అసలు పబ్లిక్ అంతా ఇక్కడే జపాన్కే వస్తున్నారండి హాలిడే అనగానే అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇండియా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా తెలుగు వాళ్ళు అంటే నాకు నిన్న బయట అయితే ఎవరికైనా ఒక్కలే కనిపించారు. అది కూడా మనకి ఫస్ట్ డే కనిపించారు. దాని తర్వాత అంటే ఉన్నారు, తెలుగులో మాట్లాడుకున్నారు, కానీ ఇంటరాక్షన్ లేదు. ఎందుకంటే ఇట్స్ సో క్రౌడెడ్, అందరూ రన్నింగ్లోనే ఉన్నారు. ఇక్కడ చాలా నడవాలి ఒకటైతే, అసలు దట్ ఈస్ మెంటల్లీ మనం ప్రిపేర్ అయిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా నడవాలి. దట్స్ ఇట్ అండి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఏం చేయాలి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్, స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.